ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీసులు ఒక భారీ భూ కుంభకోణం గుట్టురట్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన 7 నిందితులను అరెస్టు చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణం రామచంద్రపురం ప్రాంతానికి చెందిన రాజనాల రమాదేవికి చెందిన 625 గజాల స్థలాన్ని అక్రమంగా దక్కించుకోవడానికి నిందితులు పథకం వేశారని పోలీసులు తెలిపారు. ఇందుకోసం రమాదేవి తన ఆస్తిని ఉండి కృష్ణవేణి అనే వ్యక్తికి వీలునామా రాసి ఇచ్చినట్లు నకిలీ పత్రాలు సృష్టించారు. రాజనాల రమాదేవి మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని తయారు చేసి వీటిని నిజమైనవిగా చిత్రీకరించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారని పేర్కొన్నారు. అనంతరం ఆ భూమిని పలు భాగాలుగా విభజించి మత్య లోవరాజు, కొరిచెర్ల సుజాతల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని చెప్పారు. ఆ తర్వాత పల్లి సతీబాబు, కంపరం చంద్రకళ అనే కొనుగోలుదారులకు విక్రయించి సుమారు 55 లక్షల మొత్తాన్ని అక్రమంగా పొందారని వివరించారు. మనకి జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఈ రజనల రామాదేవి అన్ని ఒక పెటిషనర్ వచ్చారు. ఆ పెటిషనర్ పేరులో కొంచెం 600 యార్డ్స్ ల్యాండ్ ఉంది, హౌసింగ్ సైట్ అండి. జంగారెడ్డిగూడెంలో ఆ లేడీ పేరు మీద ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఆ ల్యాండ్ని వేరు కొంతమంది వాళ్ళు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది ప్రకారం మనం వెరిఫై చేసి ఈ ఎఫ్ఐఆర్ కట్టడం అనేది జరిగింది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఈ 164/2026 అని క్రైమ్ నంబర్లో కేసు కట్టాము. ఈ కేసు కట్టి మనం వెరిఫై చేస్తున్నప్పుడు రమాదేవి అని పెటిషనర్ పేరు మీద ఒక 600 యార్డ్స్ హౌసింగ్ సైట్ జంగారెడ్డిగూడెం ఉంది. ఆ హౌసింగ్ సైట్ని కొంచెం ప్రీవియస్గా ఒక షార్ట్ టైం గ్యాప్లో ఒక 4-5 months టైం గ్యాప్లో ఒక 6 ట్రాన్సాక్షన్స్ జరిగింది. అవన్నీ ఫేక్ ట్రాన్సాక్షన్స్. ఎలా చేశారు అంటే